హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో కొబ్బరి నుండి పాలను తీయడం, అలాగే పాలు తీసిన తర్వాత వచ్చే కొబ్బరి పిప్పితో మంచి డెలీషియస్ లడ్డూను కూడా చేసి చూపిస్తాను. దీనికోసం నేను ఒక 2 కప్పుల స్కిన్ తీసేసిన కొబ్బరిని తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లో కొబ్బరిని తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని స్ట్రైనర్ ద్వారా స్పూన్తో ప్రెస్ చేస్తూ మిల్క్ని సపరేట్ చేయాలి. మిల్క్ తీసేసిన తర్వాత మరొకసారి ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టి మళ్ళీ స్ట్రైనర్ ద్వారా మిల్క్ని సపరేట్ చేయాలి. మీకు పాలు చిక్కగా కావాలంటే 1 కప్పు కొబ్బరికి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. లేదా మీడియం థిక్గా కావాలనుకుంటే 2 కప్పుల కొబ్బరికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు టీ స్ట్రైనర్ ద్వారా ఒకసారి పాలను వడకట్టండి. ఏమైనా కొబ్బరి పలుకులు ఉంటే వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా కొబ్బరి పాలను ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇప్పుడు పాలు తీయగా వచ్చిన ఈ కొబ్బరి పిప్పితో లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఈ కొబ్బరి ఎంత ఉందో మెజర్ చేయండి. నాకు 1 కప్పు అయ్యి మరొక పావు కప్పు వరకు మిగిలింది. దీనికి నేను 1 కప్పు డేట్స్ని తీసుకుంటున్నాను. మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. ఈ డేట్స్ని 1 గంట పాటు నానబెట్టి గింజలు తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మిక్సీ పట్టుకున్న డేట్ పేస్ట్ని వేసుకుని ఒక 2 నిమిషాలు నెయ్యి మొత్తం డేట్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు బెల్లం వాడినట్లయితే కొబ్బరి, బెల్లం 2 ఒకేసారి కడాయిలో వేసుకుని కుక్ చేయండి. ఈ కొబ్బరికి డేట్ పేస్ట్ బాగా పట్టేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత కొబ్బరి లడ్డూకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 గుప్పెడు వేయించిన నువ్వులను వేసుకుని 1 నిమిషం పాటు కొబ్బరి మొత్తం పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి వేడిగా ఉన్నప్పుడే లడ్డూను చుట్టేసుకుని ఎంజాయ్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.